యేసు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్నటువంటి దైవ బిడ్డలందరికీ క్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మీరు వినపోయే వాక్యం అది మీ జీవితాలకి ఆశీర్వాదకరంగాను ఆనందమును కలుగజేసేదానిగాను నీ యొక్క ఆత్మీక ఉన్నతికి అది ఉపయోగకరంగాను ఉంటుందని నమ్ముతుంటున్నాను. దయతో మీరందరూ జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని చక్కగా విని మీరు దైవ ఆశీర్వాదములను పొందుకోవాలని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. బాగున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? దేవాతి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని, నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి, కష్టముల నుంచి, దుఃఖము నుంచి, వ్యాధి నుంచి, బాధల నుంచి నిన్ను తొలగించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నీ నుంచి కోరేది ఒకటి ఏమేనంటే నువ్వు ప్రార్థన చేయి. దేని గురించి చింతపడకు, ప్రతి దాని కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయమంటాడు. దేవాతి దేవుడు ప్రతి దాని విషయమై నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనము సాధించగలం. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలను కూడా మనం సాధ్యము చేసుకోగలం. అందుకని దైవ సేవకులు, మన పూర్వీకులు, దేవుని యొక్క బిడలు అనేక మంది ప్రార్థనల ద్వారా అనేక అద్భుతాలను వాళ్ళు చూసినట్టుగా మనం గమనించగలం. అందుకని ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకి ప్రార్థన అనే ఒక శక్తి మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఒక శక్తిని మనం పొందుకున్నప్పుడు, ప్రార్థన అనే యొక్క బలమును మనం పొందుకున్నప్పుడు సమస్తమైనటువంటి సాతాను శక్తులను, దుష్ట మనుషుల నుంచి, కీడు నుంచి, దుష్టుని నుంచి మనం తప్పించుకోగలము. అందుకనే ఫిలిప్పీయులకి రాసిన అపోస్తల పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రికలో రాస్తూ 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎంత చక్కటి మాట అండి! ప్రతి విషయములు, దేని గురించి నువ్వు చింతపడకు. నీకెవరైనా నీ మీద శత్రుత్వం వస్తున్నారా? నీ మీద తప్పుడు సాక్ష్యాలు పెడుతున్నారా? నీ మీద బాధలు నీ మీద పెడుతున్నారా? నిన్ను వేదన పరుస్తున్నారా? నిన్ను దుఃఖపరుస్తున్నారా? నీ ఆశలు నెరవేర్చకుండా నీకు అడ్డుపడుతున్నారా? నీ కోరికలను దేవునిలో నువ్వు ఏమి చేయాలనుకున్నా దాని ప్రతి విషయంలో నీకు అడ్డుగా ఉంటున్నప్పటికీ నువ్వు చేయాల్సింది ఒకటి ఏమిటంటే ప్రార్థించు. ప్రార్థనలో శక్తి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. నిజంగా నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడంట. అందుకనే అపోస్తల పౌలు ఫిలిప్పీయులకి రాసిన పత్రికలు ఈ మాట చెప్తాడు, దేని గురించి నువ్వు చింతపడకు. దేవుడికి సమస్తము సాధ్యం. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి అసంభవమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఈ సమస్త జీవరాశులను, సమస్త మన కంటికి కనిపించే ప్రతిదీ ఆయన సృజించాడు. ఆయనకు మహిమ కొరకు ఆయన సమస్త కార్యాలు చేశాడు. చివరికి నిన్ను నన్ను ఆయనను స్తుతించడానికి కొరకు, ఆయన ఘనపరచడానికి కొరకు తన రూపంలో, తన స్వరూపంలో మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలైనని స్తుతించాలి, ఆయనకు ధన్యవాదములు తెలియజేయాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలంట. ఇవి నువ్వు చెల్లించినప్పుడు ఆయనకు ప్రార్థన చేయాలంట. ఇవి నువ్వు చేసినప్పుడు నువ్వు చింత ఎందుకు పడతావు? దేవుడు చూసుకుంటాడు. నువ్వు నమ్మిన దేవుడు
సాధారణమైన వాడు కాదు. ఈ సమస్తాన్ని సృజించినవాడు. నువ్వు నమ్మిన దేవుడు నీ ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగిన దేవుడు. నీ తల వెంట్రుకలను ఆయన లెక్కపెట్టిన దేవుడు. మరి ఆయన నిన్ను సృష్టించాడు. విశేషంగా నిన్ను సృష్టించిన నీ తండ్రి నీ అవసరం లేదో, నీ అక్కర లేదో, నీ కష్టమేదో, నీ బాధ ఏదో, నీ వేదన ఏదో, నీ దుఃఖం ఏదో ఆయనకి తెలియదా? ఆయనకు సమస్తము తెలుసు. నా ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాలములో నీతో దేవుడు మాట్లాడే మాట ఏమంటే, దేని గురించి నువ్వో చింతపడకు, ప్రతిదాన్ని ప్రార్థన విజ్ఞాపనలో సమర్పించు, దేవునికి స్తుతులు చెల్లించు, దేవుడి కార్యాలని చూసుకుంటాడు. మరొక చక్కటి మాట మనం గమనించినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న ప్రతి వాటినెల్లను పొందియున్నారని నమ్ముడి. నువ్వు విశ్వాసముతో ప్రార్థించాలి. నువ్వు చేసేటివన్నీ నువ్వు పొందుకుంటావనే నమ్మకం నీలో ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతం, అప్పుడు ఆయన మీకు కలుగునని, అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాడు. అప్పుడు మీకు కలుగుతాయి. ఆయన కలుగు చేస్తాడు. ఆయన కలుగు చేసే దేవుడు. కాబట్టి అట్టి నమ్మకం మనలో ఉండాలి. భయపడకు. దేవుడు నీవు చేయు ప్రతి మనవిని, నువ్వు చేయు ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆయన వింటున్నాడు సుమా. ఒక రోజు ఆయన త్వరగా నీకు ఆన్సర్ ఇవ్వచ్చు, కొంత లేటుగా ఆన్సర్ ఇవ్వచ్చు. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మన ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరులారా, దేవాది దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయాలి అని అన్నప్పుడు నువ్వు ఒకటి ప్రార్థించు. ప్రార్థన. ఒక గొప్ప దైవ సేవకుడు ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? విస్తారంగా నువ్వు ప్రార్థించినప్పుడు, అంటే ఎక్కువగా నువ్వు ప్రార్థించినప్పుడు ఎక్కువ బలముని నువ్వు పొందుకుంటావంట. మరి తక్కువగా నువ్వు ప్రార్థించినప్పుడు తక్కువ బలమును నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రార్థనే చేయకపోతే నీకు బలమే ఉండదు. ఒక దైవ బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకో, ప్రార్థన చేయి. బైబిల్లో మనం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతి వారికి ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. వెతుకు వారికి ఆయన దొరికే దేవుడై ఉన్నాడు. మరి తట్టు వారికి ఆయన తెలుపులో తెరిసే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నువ్వు పెట్టుకొని నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వెందుకు బాధపడతావు? డోంట్ వరీ. ఎవరు నీకు, ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నాను, మరి నువ్వు బయట ఉన్నాను, మరి ఒక ఇంట్లో ఉన్నాను, నువ్వు ఎక్కడున్నా, నీ ఏ బాధ అయినా నీకు, నువ్వు జస్ట్ ప్రేయర్ చేయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. దేవుడు కార్యం సఫలం చేసేస్తాడు. కాబట్టి చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మరి 5వ అధ్యాయం 17 నుంచి 18 వచనాల్లో యాకోబు భక్తుడు తను విశ్వాసంలో, ప్రార్థనలో బహుబలముగా ఉన్నాడనమాట. ఆయన బలము ఆయన్ని అద్భుత కార్యాలలో నడిపించిందంట. చూడండి, ఆయనకు మాట, చక్కటి మాట రాయబడింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. యాకోబు భక్తుడు ఏలియాని గురించి ప్రస్తావిస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఏమనంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఏలియా ఎంత గొప్ప భక్తుడో ఆ భక్తుని గురించి వివరిస్తున్నాడు. ఎవరో? యాకోబు. దేవుని బిడ్డలారా,
నువ్వు చేయు ప్రార్థన నీ జీవితానికి అద్భుతం చేస్తుంది. నువ్వు విశ్వాసముతో నువ్వు అడుగు ప్రతి వాటిని, అది రోగమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, దుఃఖమైనా, సమస్య అయినా, బంధుత్వమైనా, అసహ్యులైనా, శత్రువులైనా, ఏదైనా కానీ విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు అది నీకు సంభవం అవుతుంది. అది నీ పక్షమున దేవుడు కార్యములను చేస్తాడు. ఏలియా చూడండి, ఆయన మనలాంటి మనుషుడే, మనలాగా భక్తుడే. మనం ఆయన యేసయ్యని నమ్మినాం, మనము ఆయన కూడా దేవుడిని నమ్మినాడు. కానీ మరి ఆయనలో ఉన్న శక్తి మనలో ఎందుకు లేకుండా పోతుంది? మన ప్రార్థన తక్కువ. ఎప్పుడైతే మన ప్రార్థన విస్తారంగా మనం దేవునిలో ఎక్కువగా ప్రార్థన గడుపుతామో దేవుడు అద్భుతాలని, దేవుడు ఆశ్చర్యకార్యాలని మళ్ళా చూడొచ్చు అనమాట. మళ్ళా అతడు ఏం చెప్పాడో, ఏలియా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెనంట. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన అండి! దానియేలు ప్రార్థన, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థన, వారి అగ్నిగుండం నుంచి విడిపించే ప్రార్థన, దానియేలు సింహముల బోన్ నుంచి విడిపించే ప్రార్థన. మరి యేసుక్రీస్తు మరి లాజరును చనిపోయి 4 రోజై సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి నడిపించే గొప్ప ప్రార్థన. ఆ శక్తి, ఆ బలము మనం పొందుకోవాలి అంటే, హన్నా చూడండి, ప్రార్థించగానే ఆమె సంతానాన్ని పొందుకునింది. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను ఆమె పొందుకోగలిగింది. కారణం ఆమె ప్రార్థనే, ఆమె విశ్వాసమే, ఆమె నమ్మకమే. కాబట్టి నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అంటే, నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రతి విషయం కొరకై, దేని గురించి చింతపడకు, ప్రతి విషయం కొరకై ప్రార్థన చేయి. ప్రార్థన మీ శక్తి, ప్రార్థనలో బలము, ప్రార్థనలో సమస్త శత్రువులను జయించగలిగినటువంటి గొప్ప. మన పూర్వీకులు అనేక మంది, యెహోషువ ప్రార్థించాడంట, యుద్ధములో విజయాన్ని పొందుకున్నాడంట. 2వ దినవృత్తాంతములు 18:31 యెహోషువ ప్రార్థన చేయగా మరి యుద్ధములో విజయమును పొందుకున్నాడంట. చూడండి, కయ్యూను కరుణ కొరకు ప్రార్థన చేశాడంట. బైబిల్ కయ్యూను ఆదికాండము 4వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలను చూస్తే కయ్యూని ప్రార్థన మనకు వినబడుతుంది. మరి అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయము 2-3 వచనములో అబ్రహాము కుమారుని కొరకు ప్రార్థించెను. హల్లెలూయా, దేవుడు దీవించునుగా. అలాంటి అబ్రహాము లాంటి ప్రార్థన, సమూయేలు తల్లి లాంటి అన్నా లాంటి ప్రార్థన, ఏలియా లాంటి ప్రార్థన మరి నువ్వు చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. బైబిల్లో అనేక మంది 73 ప్రార్థనలు మనం చూడవచ్చు. కయ్యూని ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, మరి ఆగరు ఓదార్పు కొరకు ప్రార్థన చేసినంట. నువ్వు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 14 నుంచి 20 వచనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇట్టి ప్రార్థన జీవితం నీకును నీ కుటుంబమునకును కలిగి ఉన్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి విశేషంగా ప్రియమైన నా సహోదరులారా, మీకు ఇంకా ఇలాంటి షార్ట్స్ మెసేజెస్లు ఇంకా కావాలి అని అంటే, అది మీ ఆత్మీక జీవితానికి ఒక ఆదరణ కలిగించినట్లయితే దయతో సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి ప్రార్థన మరి మెసేజ్లు కానీ పాటలు కానీ మీకు పంపబడుతున్నాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని నా ప్రియ సహోదరులారా, ఆ దేవాది దేవుడు మీరు చేయు ప్రార్థనలను బట్టి మీ కుటుంబ ప్రతి అవసరతలు తీర్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
గాడ్ బ్లెస్ యూ.